హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేమైతే తేనె తీయడానికి అని కొండపైకి అయితే వెళ్తున్నాం. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాక మేమైతే తేనె ఉన్న ప్రదేశాన్ని అయితే మొత్తం సెలుపుతున్నాం అన్నమాట. అవి సింపుల్గా తీసుకోవడానికి అయ్యే విధంగా మేమైతే చేస్తున్నాం. అంతేకాదు ఆకులు కూడా పట్టుకొచ్చాం. ముందుగా మేము వెళ్ళిన వెంటనే మేమైతే ఆ ప్లేస్ని శుభ్రం చేస్తున్న తేనె ఏం చేయలేదు, కానీ మేము అక్కడ వెళ్ళేసరికి మా మీదకైతే దాడి చేయడానికి వచ్చింది. ఎటు పడితే అటు మాకైతే తేనె కుట్టేసింది. ఫ్రెండ్స్, మాకైతే తేనె ఎటు పడితే అటు కొరికేసింది అనమాట. రెండు ముళ్ళు అయితే ఎలా ఉందో చాలా దారుణంగా కొరికేసింది ఫ్రెండ్స్. వాపు వచ్చేసింది, కన్నుకు దగ్గర కూడా కొరికేసింది అనమాట. ఇక్కడ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే చూడండి. అవి తెంపే విధానాన్ని మీకైతే చూపిస్తాను. అది అక్కడ ఉన్నాయి తేనె అయితే. అక్కడ వెళ్ళాలంటేనే భయం వేసేస్తుంది ఇప్పుడు నాకు. భయంకరంగా ఎడబెడా కొరికేస్తుంది ఫ్రెండ్స్. అవి కొరికిందో లేదో మొత్తం వాసిపోయింది ఫ్రెండ్స్. ఇవంతా కాలైతే మొత్తం వాసిపోయింది అనమాట. ఇక్కడ చిన్నదే తగ్గిపోతుంది, కానీ విషం అయితే బాగా ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉంది చూడండి. మొత్తం ఎర్రబడిపోయింది అనమాట. ఇవంతా ఈ పార్ట్ మొత్తం ఇది అయిపోయింది ఫ్రెండ్స్. భయంతోనే తీస్తున్నాం ఫ్రెండ్స్. అది అటాక్ చేయడం వల్ల మేమైతే భయపడిపోవాల్సి వచ్చింది అనమాట. మా భయ అయితే మంచి ఎక్స్పర్టే, బట్ ఇది ఇలా కొరికేసరికి మేమైతే భయపడి వెనక్కి పారిపోయామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 1 by 1 ఒక్కొక్క రాయి అయితే తీసుకుంటున్నాం మేము. అలా తీసుకుంటే అవి అయితే మనం సులువుగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఇది కోటలో కట్టుండడం వల్ల తీయడానికి అయితే చాలా సులువుగా ఉందన్నమాట ఫ్రెండ్స్. మామూలుగా మట్టిలో అయితే తవ్వుకొని మనం అయితే తీయాలి తేనెను. తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి మనం. అదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకైతే. ఆ రాయ మధ్యలో ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, ఈగలు అయితే వాలుతున్నాయి అక్కడ. ఇవన్నమాట. తీసిన వెంటనే అన్ని వైపుల నుంచి ఈగలు అయితే బయటకు వస్తుంది అనమాట. మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అదిగోండి అది అక్కడే ఉన్నాయన్నమాట. ఆ సందులోనే మనమైతే ఒకటొకటిగా రాయలు అయితే తీసుకోవాలి. అలా తీయడం వల్ల మనకైతే చాలా సులువు అవుతుంది అనమాట ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, భయంతోనే తీస్తున్నాం మేము. ఈగల సౌండ్ అయితే భలే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. వీణ వాయించినట్టు అన్నమాట. జూమని సౌండ్ అయితే వస్తుంది. చాలా నిదానంగా తీయాలి ఫ్రెండ్స్. ఇవైతే నాకైతే మాటలు రావట్లేదు. ఈ విషమే ఎక్కువ అవుతుంది. అది తేనెటీగలు కుట్టడం వల్ల 3 ఈగలు కరిచేసింది ఫ్రెండ్స్. నాకైతే మా బైక్ 4 ఈగలు కొరికింది. ఒకటి కన్ను దగ్గర కొరికిసింది అనమాట. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంతలా భయపడుతూ తేనె తెంపడం. ఇది స్విచ్ పోసుకోవాల్సి వస్తుంది అనమాట. అది అక్కడే తేనె ఉంది, అదిగో కనిపిస్తుంది మనకైతే. ఈగలైతే మొత్తం బయటకు వచ్చేస్తుంది. భయం వేస్తుంది ఫ్రెండ్స్ బాగా. ఆ రాయి మీద కూడా ఒక చిన్న తుట్టు ఉంది ఫ్రెండ్స్, చిన్న తేనె ముక్క అనమాట. మా వైపు అయితే అది అటాక్ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఈగలైతే నాకు కూడా భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఇంతలా భయపడ్డాం అనమాట. మా బైక్ అయితే కొరికేస్తుంది ఫ్రెండ్స్. అవి కుట్టేస్తున్నాయి అనమాట తేనెటీగలు మొత్తం. నా దగ్గరకు వస్తున్నాయి. నాకు కూడా భయం వేసేస్తుంది. అమ్మో, ఇంతలా అటాక్ చేస్తుందా? పరిగెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇవి మొత్తం కుట్టేసేటట్టు ఉన్నాయి. కొద్దిసేపు ఆగి తీస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే, కానీ ఏ టైంలో తీసినా ఇవి అటాక్ చేస్తూనే ఉన్నాయి. మళ్ళీ దగ్గరకు అయితే మేమైతే వచ్చాం. అదిగోండి, ముందుగా మేము తెచ్చుకున్న ఆకులను అయితే పారుస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి వెంటనే తేనె తీసి పెట్టుకోవాలన్నమాట, వేస్ట్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి మేమైతే అరటి ఆకు ఇంకా ఆముదం ఆకులు తెచ్చుకున్నాం. అవైతే కట్టడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అనమాట ఈ ఆకులు. అలానే తెచ్చాం మేమైతే. మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి దగ్గర నుంచి. అదన్నమాట స్వచ్ఛమైన తేనె. ఇవి పలుమార్లు అటాక్ చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి తీసాం కానీ అవి దాంట్లో ఏం లేవన్నమాట. ఇప్పుడే కొత్తగా కడుతున్నట్టుంది ఫ్రెండ్స్. ఇవి అదిగోండి ఫ్రెండ్స్, సౌండ్ అయితే చాలా వెరైటీగా వస్తుంది అనమాట మనకు. మీరు
తినవచ్చు. చూడండి ఆ విధంగా మనమైతే కొయ్యాలి ఫ్రెండ్స్, లేకపోతే అవి మనకైతే కరుస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి తీసేటప్పుడు. మామూలుగా తేనె అటాక్స్ అయ్యేది, కానీ ఇవైతే మనకైతే అటాక్స్ చేసేస్తున్నాయి. దగ్గరగా 10 ఈగల దాకా మనకైతే కుట్టేసింది ఫ్రెండ్స్. నాకైతే మా బైక్ అయితే దాదాపు 15-16 ఈగలు అయితే కుట్టింది. సౌండ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో, జువ్వుమని తీయడానికి కూడా భయం వేస్తుంది. ఇక్కడ గట్టిగా మాట్లాడితే కరుస్తాయన్న నాకైతే భయం వేస్తుంది అనమాట మొత్తం. అదిగోండి పడిపోయింది అది. అలా చక్కగా తీసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే. అదనమాట మనం తీసుకున్నది. అది తీసుకుని అక్కడ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. దాంట్లో నూనె ఉన్నట్టుంది. ఇందాక ఫస్ట్ తీసిన దాంట్లో నూనె అయితే లేవు, అవి ఎండిపోయింది, అంటే పూర్తిగా అది కట్టలేదు. ఇంకా 1 by 1 తీసుకుంటున్నాం మేము. దగ్గర వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్, అంతలా ఉన్నాయన్నమాట ఈగలు. మా బైక్ అయితే పలుమార్లు అటాక్ చేస్తుంది ఫ్రెండ్స్. అవి తీస్తుంటే కరుస్తున్నాయి అనమాట, మొత్తం కుట్టేస్తుంది. భయంతోనే తీస్తున్నాం మేము మొత్తం అయితే. తేనె తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఈ రోజు అర్థమైంది నాకు. చాలా సార్లు తీసాం కానీ అవైతే అటాక్స్ చేయలేదు. ఇదైతే ఫస్ట్ టైం ఇలా ఎటు పడితే అటు కుట్టేస్తున్నాయి అనమాట. నా తలకు కూడా కుట్టేసింది. మంట అయితే బాగా విషం అనిపిస్తుంది మొత్తం. చుట్టుపై కత్తి చాలా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి తీయాలంటే. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈగలు మొత్తం బయటకు వచ్చింది అనమాట. తేనె అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతలా ఉంటుందని అనుకోలేదు. అందుకే ఇంత సీరగ్గా ఉండి మనకైతే కరుస్తున్నాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ కుట్టు పడేస్తున్నాయి ఇవి. ఏవైనా చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం అని నాకైతే తెలుస్తుంది ఈరోజు. మొత్తం 5 కట్టు ఉంది ఫ్రెండ్స్. 5 తట్టలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న తట్టలు. చూడండి ఫ్రెండ్స్, మట్టి అది రాళ్ళు కూడా ఎంత అద్భుతంగా నిర్మించుకున్నాయో మీరైతే గూటిని చూడొచ్చు. అవి చాలా అంటే చాలా అన్నమాట. తీయడం అయితే చాలా ఇబ్బందితో కూడుకున్న పని ఫ్రెండ్స్. అవి మనం కుట్టేయడం వల్ల మేము భయపడిపోయి దూరం నుంచి తీస్తున్నాం అనమాట ఇవి మొత్తం. ఆ సౌండ్ అయితే మీకు వినిపిస్తా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి. ఈగలు అయితే చాలా చాలా అంటే చాలా ఊమని అరుస్తున్నాయి అనమాట. ఇదిగో ఫ్రెండ్స్ రాని ఈగ, అదే రాని ఈగ. అదే 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 కదా ఖర్దుడిగవా? ఖర్దుడిగ అంట ఫ్రెండ్స్. అవి కందిరిగా చాలా ప్రమాదకరం అనమాట. అవి తేనెని ఎక్కువగా తినేస్తుంటాయి. అవి దానివల్లనే తేనె అయితే మనకి అటాక్ చేస్తాం ఫ్రెండ్స్. ఎక్కువగా అవి తినేస్తుంటాయి అన్నమాట తేనెని. తేనె ఉన్న మార్గాన్ని అది చాలా సులువుగా కనుక్కుంటుంది ఫ్రెండ్స్ ఆ కందిరిగా అయితే. రాయి తీయాల బాయ్, పట్లాగడమా? ఆ పెద్ద రాయి అయితే తీసేయాలి ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న రాయలు తీసేస్తే మనం అయితే చాలా సులువుగా తీసుకునవచ్చు అనమాట వాటిని. సౌండ్ అయితే వేరేలా ఉంది కదా ఫ్రెండ్స్. అదిగోనమాట అటువైపు కూడా ఉంది తేనె. అందుకే ఇది ఇంత పొగరుగా ఉన్నాయి అనమాట. చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనల్ని బాగా అటాక్ చేస్తుంది.
ఇంత సిరగ్గా ఉంది బాబు ఇది. ఎంత ప్రొటెక్ట్ చేసుకుని వచ్చినా మనకైతే ఎక్కడ పడితే అక్కడ దూరు కుట్టేస్తున్నాయి బైక్ కదా. అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ కుట్టేసింది మా బైక్ అయితే. అదిగో ముళ్ళు, అదిగో అనమాట వైట్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే ముళ్ళు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ముళ్ళు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు అవి కుట్టి తిరగడం వల్ల టక్కుని ఇదైతే విరిగిపోతుంది అనమాట. దానివల్ల మనకైతే విషం బాగా ఎక్కుతుంది. అది పెద్ద రాయి మధ్యలో ఉండిపోయింది ఫ్రెండ్స్, అది లాగుతుంటే రావట్లేదు. అమ్మమ్మమ్మ, ఇంత ఇలా ఇబ్బంది పెడుతుంది ఎట్లా ఇది. సౌండ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. మొత్తం రాయి అయితే తీస్తాను ఫ్రెండ్స్. రాయి దగ్గర అయితే ఉన్నాయి, తేనె ఎక్కువగా ఉంది అనమాట. ఇది ఉంది రాయి, దీంట్లోనే ఉంది. సౌండ్ ఎలా ఉందో ఒకసారి మీరే వినండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో తేనె మొత్తం. ఫ్రెండ్స్, అవి తలపండు అంట. అవి తెర్ర తేనెకి మాత్రమే ఉంటాయి, కానీ దీంట్లో కూడా ఉంది. అంటే తేనె చాలా రోజులది అనమాట. ఇవి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మాత్రమే తలపండు ఉంటుందంట. అదైతే మనం అబ్జర్వ్ చేయవచ్చు. మా బాయ్ చెప్పాడు అనమాట, బాగా ఎక్స్పర్ట్ అనమాట తేనె తీయడంలో. అప్పటి నుంచి చాలా తేనెలు తీసాడు, చాలా అమ్మాడు అనమాట ఆయిల్. దానివల్ల తెలుసు అది తలపండు అంట. అది ఎక్కువ రోజులు అనమాట, 6-7 నెలలు ఉన్న దాంట్లో మాత్రమే తలపండు అనేది ఉంటుందంట. లేకపోతే అవి మామూలు తెరతైన చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, దాంట్లోనే అవి కనిపిస్తాయి అన్నమాట. బాగా కట్టి ఉన్నది తల భాగం అంటమాట దాంట్లో. అవి తేనెలు ఉండడం వల్ల ఇవైతే చాలా రోజులని మా భయ్య అయితే చెప్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. ఇది ఎక్కువ రోజులది కాబట్టి అవి అయితే మొత్తం తీసేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం తీసుకోవాలి. ఈగలని అయితే పక్కకు లాగేద్దాం అనుకుంటే ఈగలు అయితే రావట్లేదు. అది చూడండి ఫ్రెండ్స్, ఇది మా బైక్ అయితే పలుమార్లు అవి అటాక్ చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ తేనె అవి. ఆయిల్ అయితే పుష్కలంగా ఉంది ఫ్రెండ్స్, మొత్తం రాయికే అంటుకొని పోతున్నాయి అనమాట ఆయిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఈగలు ఊదేసి మనం అయితే పట్టుకోవాలి, లేకపోతే ఆ ఈగలు మనకి తర్వాత మళ్ళీ కొరికే అవకాశం ఉంటుంది అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇవే తలపండు అనమాట. ఇవి ప్యూర్ మొత్తం ఆయిలే ఉంటుంది దీంట్లో, తలపండులో. ఇవి చూసుకోవాలన్నమాట మనం. చివరి దశకు వస్తుంది ఫ్రెండ్స్. ఇవి మనం ఏమైతే ఒక ఈగ లేకుండా ఊదేసి సపరేట్ గా తీసి పెట్టుకోవాలన్నమాట, లేకపోతే అవి తర్వాత మనకి కరుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఇదన్నమాట. తేనెనైతే కొద్దిగా కూడా వదిలిపెట్టట్లేదు ఫ్రెండ్స్, మాకు కరవడం వల్ల ఇవైతే జీరో వేస్టేజ్ అనమాట. కొద్దిగా కూడా వదలకుండా తీసుకుంటున్నాం. అయితే తీసేసుకున్న ఈగలు అయితే ఇక్కడే వచ్చిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం. ఈగలు అయితే మనం ఊదేసి పెట్టుకోవాలి. ఎంత ఊదిన ఈగ అయితే పడట్లేదు, పడిపోయింది. చివరి దశకు వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఈగలు ఎలా ఉన్నాయో. ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం. రాయికి మెత్తుకొని పోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇవి.
భయానికి నా చేత అయితే ఇటు వణికిపోతుంది ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే తేనె తీసుకుని అవి మళ్ళీ యథావిధిగా రాళ్ళు అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవే చెప్పాను కదా, ఇవి బొసరా అనమాట. ఇవి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాయి అనమాట. దానివల్ల దీంట్లో ఆయిల్ అనేది లేదు. కాదు భయ్, ఇది కట్టేసిందా లేకపోతే కొత్తగా కట్టేదా? ఇది అవి బయటకు వచ్చేటప్పుడు కడుతున్నాయంట ఫ్రెండ్స్. అవి కట్టి తేనె తినలేదనమాట. అవి కట్టేసి ఇప్పుడు కొత్తగా కడుతున్నామని. కొద్ది రోజులు పోయితే అవి దాంట్లో కూడా ఆయిల్ ఉండేది. బట్ మేము వచ్చి తీసేయడం వల్ల మొత్తం పోయింది. మళ్ళీ యథావిధిగా మేమైతే రాళ్ళు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి ఆవాసం కల్పించాలి కదా అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు తేనె అనమాట. తేనె తీయడానికి వచ్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా పోయింది మొత్తం తేనె కరవడం వల్ల. మా బైక్ దాదాపుగా 15 ఈగల దాకా పుట్టేసింది అనమాట. కానీ అలవాటు కాబట్టి భయ అయితే ఓర్చుకుంటున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ చూడండి ఎలా ఉందో, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఎంత స్వచ్ఛంగా ఉంది కదా ఆయిల్ అయితే. ఫ్రెండ్స్ మనమైతే అవి చేసిన తర్వాత దోసం చేసుకోవాలన్నమాట. ఇది మా వాళ్ళు ఆచరిస్తారనమాట. అడవిలో ఏం దొరికినా ఫస్ట్ పూజించిన తర్వాతే వాటిని తింటాం. అలా చేయడం వల్ల మాకైతే కీడు జరగదని నమ్ముతారు మేమైతే. అందుకే ఇవన్నమాట. అవి తేనె తీసి సగం భూమికి ఇచ్చి తర్వాత అన్ని దేవుళ్ళకి ఇచ్చిన తర్వాతే మేమైతే తీసుకుంటాం అనమాట. ఇవి మేమైతే 5 kgs వరకు తేనె తీసాం ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని నేచర్ రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.